నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాలంటీర్లు నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు పేదరిక నిర్మూలన లక్ష్యమన్న సీఎం జగన్ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ హయాంలో రైల్వేను నిర్లక్ష్యం చేశారన్న కిషన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు తెలంగాణలో 6 నామినేషన్ల దాఖలు హైకోర్టు లాయర్ మలక్పేట ఎమ్మెల్యేపై కేసు డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారన్న బాధితుడు శివబాలకృష్ణ సోదరుడికి ఏసీపీ కోర్టు షాక్ బెయిల్ పిటిషన్ కొట్టివేత రాజధాని రచ్చతో రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం మరోసారి రంజుగా మారింది ముచ్చటగా 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు పక్క రాష్ట్రం పేరు ఎందుకు చెప్తోంది అసలు ఎన్నికల సమయంలో మరోసారి రాజధాని రచ్చ ఎందుకు తెర మీదకు తెచ్చింది రాష్ట్ర రాజధానిపై ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు అయితే గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించింది ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు చేపట్టారు అయితే అవి పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు ముఖ్యంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించారు సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తున్నామని రుషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు పలుమార్లు ముహూర్తాలు కూడా పెట్టారు అయితే నెరవేరలేదు ఇప్పుడు ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉంటే బాగుంటుంది అని చెప్పడం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది విశాఖ పరిపాలన రాజధానిగా చేద్దామంటే న్యాయపరమైన ఇబ్బందులున్నాయి వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని మా నాయకుడు జగన్తో చర్చిస్తామని సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి 3 ముక్కలాట అయిపోయింది మళ్లీ పక్క రాష్ట్రం పాట మొదలైంది అని విమర్శలు చేస్తున్నారు అయితే ఇదంతా కేవలం వైసీపీ అవకాశవాద రాజకీయమని ప్రతిపక్షాలు అంటున్నాయి కేవలం హైదరాబాద్లో ఆస్తులు రక్షించుకోవడానికి బీఆర్ఎస్ నేత కేసీఆర్తో కలిపి జగన్ నాటకం మొదలు పెట్టారు అని ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందుకు ప్రతి కౌంటర్ ఇస్తూ మేము ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ మీదే ఉన్నామంటున్నారు సుబ్బారెడ్డి విభజన హామీల కోసం మాత్రమే ప్రస్తావించారని వైసీపీ నేతలు సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని సమర్థించారు బీజేపీ నేత జీవీఎల్ సైతం ఏపీ రాజధాని అమరావతి అంటున్నారు ఆత్మ నిర్భర్ ఏపీ కావాలని వైసీపీ నేతలకి కౌంటర్ ఇచ్చారు మరోవైపు టీడీపీ నేత దాడి వీరభద్రరావు సైతం 4వ రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పడం వెనుక ఆంతర్యమేంటో వైసీపీ చెప్పాలి అని కౌంటర్ వేశారు ఏది ఏమైనా ఈ లీకులు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్పక తప్పదు మరి చూడాలి రాజధాని అంశం ఎన్నికల ఎజెండాగా మారిపోయి మిగిలిపోతుందా లేక నేతల భవితని తిరగరాస్తుందా అన్నది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు రైల్వే విషయంలో అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు 2014లో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైల్వే బడ్జెట్ 250 కోట్లు ఇప్పుడు 6000 కోట్లు అని తెలిపారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మెదక్ సిద్దిపేట రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు రీజనల్ రింగ్ రోడ్డు కోసం 26000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించబోతోందని తెలిపారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసింది, పనులు ఆగిపోయాయని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం దీన్నహట్టిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గత ఏడాది సెప్టెంబర్ 16న చంద్రబాబు అరెస్టును టీవీలో చూస్తూ టీడీపీ సీనియర్ నేత ముత్తప్ప మృతి చెందారు. ముత్తప్ప కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ముత్తప్ప కుటుంబానికి చెక్కు అందించి భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల కార్యకర్తలను కేసులతో భయపెడుతోందని భువనేశ్వరి విమర్శించారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పరుగులు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు నాకే కాదు, తెలుగుదేశం పార్టీ మీద మీకు నమ్మకం, అది మీరిచ్చే గౌరవం చూపిస్తుంది. మీ సంతోషం మీ మొహాల్లో చూస్తూ ఉంటే. తెలుగుదేశం పార్టీ అంటే మన అన్న నందమూరి పౌరుషం, క్రమశిక్షణ, దాంట్లోనే మన చంద్రబాబు నాయుడు గారి ఓర్పు, విజనరియన్, అది మన పార్టీలో ఉంది. క్రమశిక్షణ మన కార్యకర్తల్లోనే ఉంది. నాకు తెలుసు మీ ఈ 5 సంవత్సరాలు చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు. కానీ మన ధైర్యం, సహనం ఏం కోల్పోలేదు. మీ అందరూ పరుగులు చూస్తుంటే. హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకట్రమణ, మలక్పేట ఎమ్మెల్యే బలాలపైన కేసు నమోదైంది. ఒక కేసు విషయంలో జడ్జిని మేనేజ్ చేస్తా అంటూ డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ సిసిఎస్లో యాదగిరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 10 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ల్యాండ్ విషయంలో జడ్జి చేత అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని వాగ్దానం చేశారని, 14 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అనుకూలంగా తీర్పు చెప్పకపోగా తిరిగి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేదుల వెంకటరమణ తరపున ఎమ్మెల్యే బలాల బెదిరింపులకు దిగారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. జడ్జిలని కోర్టులో మేనేజ్ చేసి కేసు మీ పేవర్రా, నేనన్నా మా కేసు కరెక్ట్ ఉన్న తర్వాత మాకు మేనేజ్ చేసిన అవసరం లేదు, మీ ఇష్టం, కేసు ఓడిపోతారు మీరు. సార్ మేమేట ఓడిపోతాం, కేసు జెన్యున్ది, అన్ని పేవర్లో మాట్లాడుతున్నాయి అన్న తర్వాత ఆయనకు నెక్స్ట్ డే కోర్టు అటెండ్ కాలేదు. డిస్మిస్ కాగానే మా మీద వచ్చి పడ్డారు. ఆపోజిట్ 4-5 ఎకరాలు 7 ఎకరాలు కబ్జా పెట్టి బ్లూ షీట్ కూడా వేసారు మొన్న 3 నెలల కింద. ఇక కేసు వెకెట్ కాగానే, వెకెట్ పోలీస్ ప్రొఫెసర్ వెకెట్ కాగానే అంతకుముందు ఒకసారి ఇట్లయింది, మా దాంట్లో రోడ్ వేసారు. ఫస్ట్ సార్ అటెండ్ కాకపోతే 2 సార్లు అయిపోయింది. ఇట్లా నేను మరి ఇట్లా అవుతుందంటే లేలే అని చెప్పి మేమందరం పోతే, లేదు ఎట్లకెళ్ళాను నేను గడ్డ పడేస్తా, 10 కోట్లు కావాలి, మీరు ఏమన్నా అనుకోండి, లేకపోతే అనవసరం, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు, మీరు ఓడిపోయినా మాకు సంబంధం లేదు, నేను వాదించేది వాదిస్తా, ఆర్డర్ అయితే వచ్చేట కనపడతలేదు. నేను అన్నా ఎట్లా గెలవు సార్, మీరు గెలిపిస్తారు, జెన్యూన్ ఉంది కదా, డాక్యుమెంట్ ఉంది కదా మా దగ్గర అంటే, లేక ధర్మం బిర్మం ఏం లేదు, డబ్బులతో పని అవుతుంది. ఆఖరు 10 కోట్లు చెప్తే లాస్ట్కు 7 కోట్లకు మేమందరం 1 రోజులు వారం రోజులు తిరిగి పెద్ద మంచం పోయి 7 కోట్లు కొప్పించుకొని, ఒకసారి 4 కోట్లు, ఒకసారి 3 కోట్లు ఇవ్వడం జరిగింది. 7 కోట్లు జడ్జిలని కోర్టులో మేనేజ్. హిందూపురం పేరులోనే హిందూ అనే పదముందని, అందుకోసమే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. తనను ప్రజలంతా ఆదరించాలని పరిపూర్ణానంద స్వామి కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హిందూపురం పార్లమెంటరీ స్థానం బీజేపీ అభ్యర్థిగా తన పేరు దాదాపు ఖరారైందని చెప్పారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినట్లు స్వామీజీ తెలిపారు. నిర్ణయించిన తర్వాత పై స్థాయిలో, ఇప్పుడు కింద స్థాయిలో ఎవరైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. దీని అన్ని విషయాలన్నీ కూడా పైనుంచి ఏ ఆదేశాలు వస్తే
కింద వరకు మీకు ఇందాక నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ, లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ, ఒక విధి విధానాలతో పైనుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకనే ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే 276 స్థానాలు 2014లో వస్తే, 303 స్థానాలు 2019లో వస్తే, ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి 350, 360 స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు. కూటమితోటి 400 స్థానాలు పైచిలకు వస్తాయనేటువంటి ఆత్మవిశ్వాసంతో మోడీ గారు, అంటే ఒక క్రమశిక్షణ, ఒక విధానం. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయి గని సేకరణ విస్తరణ కోసం ప్రజాభిప్రాయం సేకరించారు. పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. దేవాపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పారు. దేవాపూర్ గ్రామంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. దీనికి దేవాపూర్ సిమెంట్ కంపెనీ మేనేజర్ మాట్లాడుతూ దేవాపూర్ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సిమెంట్ కంపెనీ మేనేజర్ తెలిపారు. చెప్తాను కానీ మీటింగ్ కాగానే మైనింగ్ డెవలప్మెంట్ ఆఫీస్ హైదరాబాద్ పోయి పడుతుంది. మేము ఇక్కడ దుమ్ముదుల్లో తిరుగుతున్నాం. మా బతుకులు ఇంతే ఉంటాయి సార్. అలాగే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా సార్ ఇక్కడ మీరు ప్రజాప్రతిని సేకరిస్తారు. కంపెనీ రావాలని ఉంది అందరికీ. కంపెనీ వద్దని ఎవరన్నారు? దేవపూర్లో కంపెనీ రావాలని మీరు రిలీజ్ చేయండి. కానీ సార్ అలాగే మా బ్రతుకులు మారతలేవు. దేవపూర్లో ఉన్న గ్రామ ప్రజలు ఇప్పటికీ 1996 నుంచి నేను పబ్లిక్ హెయిరింగ్లో పార్టిసిపేట్ చేస్తాను సార్. కాసిపేట నుంచి ఒక చిన్న రాత్రిళ్లు ప్రార్థనలు చేసి జగన్ని గెలిపించాలనడం, పగలు వెంకటేశ్వరుని పూజలు చేసి ప్రచారం చేయడం ఎమ్మెల్యే ద్వారంపూడికే చెల్లిందని కొండబాబు విమర్శించారు. ఇంత కిరాతక ఎమ్మెల్యే పాలనలో కాకినాడ ప్రజలు నలిగిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే కొండబాబు విచారం వ్యక్తం చేశారు. ద్వారంపూడి దంపతులు వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తున్నారని, నగరంలోని షాపులన్నీ మూసేసి పూజలలో పాల్గొనాలని హుకుం జారీ చేయడం దారుణమన్నారు. సొంత నిధులతో వెంకటేశ్వరుని గుడి కట్టినట్లు ద్వారంపూడి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదు కాకినాడ అభివృద్ధి కోసం. అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. నువ్వేం తీసుకొచ్చావు అంటే చెప్పలేదు ఎప్పుడు కూడా. నువ్వు అక్కడ నియమించిన డబ్బులన్నీ కూడా ఏదైతే అక్కడ ఖర్చు పెట్టాను అంటున్నావో, టీటీడీ నుంచి 2 కోట్లు తీసుకొచ్చాను నువ్వే చెప్పావు. కొన్ని 4 కోట్లు అయ్యి అంటున్నావు. ఒకవేళ ఖర్చు అవ్వచ్చు అనుకుందాం. కానీ ఆ డబ్బులు కూడా నీ డబ్బులు కాదు, అవి కాకినాడ ప్రజల డబ్బులు. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన కష్టార్జితం నువ్వు ఎలా దోసేసావో చెప్పాము మేము కార్పొరేషన్ నుంచి. ఆ కార్పొరేషన్ నుంచి దోచేసిన డబ్బులన్నీ కూడా ఈరోజు నువ్వు ఖర్చు పెడుతున్నావు. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, భూమి లేకుండా భూమి ఇచ్చినట్టుగా చూపించి టీడీఆర్ బాండ్స్ రూపంలో కొట్టేసావు ₹160 కోట్ల. అది కూడా మేము బయట పెట్టాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఇసుక క్వారీపై సెప్ అధికారులతో కలిసి మైనింగ్ ఏడీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. పెద్దలంక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వుతున్న క్రేన్లు, ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. అరవింద వారధి సమీపంలోని పట్టా భూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వారు అడ్డుకున్నారు. 3 ప్రొక్లైన్లు, 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. 2 ట్రాక్టర్లు మాత్రమే పోలీసులకు మైనింగ్ అధికారులు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోటో తీసాను బాబు. కాదు సార్, ఈడెక్కి ఫోటో తీస్తాను. అరే నువ్వేందో మా బాబు ఇచ్చి ఏదో ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ ఫోటో తీసి మేము నెరీదిగా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఇస్తున్నాం రిపోర్టు. ఫోటో తీయమంటాం తప్పే ఉంది సార్. అసలు ఫోటో తీయడం కాదు, ఫోటో పండుగ ఇచ్చే చేతికి నా చేతికి ఎందుకు ఇచ్చావు? మన కార్లో కూర్చొని ఫోటో తీస్తాను. భలేవాడు నాకు బాగా వస్తారు బట్టలు కూర్చొని తీసుకు. ఓకే, నీకోసం అందరం వచ్చే నువ్వు రాకుండా వచ్చి ఇప్పుడు కాదు, ఇది రైతులది ప్రజలది. రైతులు ఏం చేస్తున్నారు ఇక్కడ? రోడ్డు వచ్చి అదే అడుగుతున్నా కదా. రైతు కదా, నువ్వు రైతు కదా. ఆ రైతు చేసుకుని ఇంత పోయి నేను అడిగితే హౌసింగ్ అది రాస్తున్నారు కదా. మీరు ఎవరండి? ఏం తీసుకున్నారు సార్ దాని మీద? ఇప్పుడు ఏంటి 2 ట్రాక్టర్లు పెట్టాం, 3 పొక్కలైన్లు సీజ్ చేసినట్టు రాసాం.
అవన్నీ డబ్బులు కడితే వదులుతాం రైతులు. మాకు వాయిస్ ఇవ్వకూడదు. తవ్విన దానికి సంబంధించి ఏంటి సార్? మేము రిపోర్ట్ మీరేం చేశారో చెప్తారా? కాదు, వాయిస్ ఇవ్వకూడదు. మాకు ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మీరేం చేశారో మామూలుగా రాసుకోండి. మేము వచ్చాము, తనిఖీ చేసాము, అక్కడ ఉన్న 3 పక్కలని సీజ్ చేసాము. సీజ్ చేసామని 2 ట్రాక్టర్లని పోలీస్ స్టేషన్కి పెట్టాం. ఎస్సీబీ ఎస్ఐ గారికి జరగకుండా 2 ట్రాక్టర్లు 3 క్రేన్లు 3 పక్కలేన్స్. ఇప్పుడు మరి అది పట్టాలండి కదా, అది తర్వాత మేము అమ్మారు వాళ్ళతో వాళ్ళకి వెళ్తే మొదలు పెడతాం, యాక్షన్ మొదలు పెడతాం. సుమారు ఎంత తీసుంటారు సార్? ఎన్ని క్యూబిక్ మీటర్స్ సుమారు? ఎక్స్వేషన్ జరగకుండా చూస్తాం. ఎస్సీబీ ఇప్పుడు మీకు ఎదురుగుండానే ఎస్సీబీ ఎస్ఐ గారికి చెప్పాను. ఏం పేరు సార్? నా పేరు రాజేష్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. నారాయణస్వామి గురుమూర్తికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, ఏఈఓ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నారాయణస్వామి గురుమూర్తి అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అరసవల్లిలో రథసప్తమి వేడుకల గురించి మా ప్రతినిధి గిరీశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు రేపు జరగనున్నాయి. ఆ వేడుకలకి ఇప్పటికే పోలీసు వారు ఆ బందోబస్తులు పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అటు క్యూ లైన్లో కానీ ఎవరికి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎటువంటి వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. మనం ఎస్పీ గారు రాధిక గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు ఎంతమంది మెన్ రేపు పెట్టనున్నారు? ఫిబ్రవరి 16 అనగా రేపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తుల కోసము పోలీసు శాఖ తరపున దాదాపు 1300 మందితో బందోబస్తు అరేంజ్ చేసుకున్నామండి. 2 షిఫ్ట్లుగా ట్రాఫిక్, అదే మాదిరిగా క్రౌడ్ కంట్రోల్, క్యూ మేనేజ్మెంట్ కోసము, ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్, అదే మాదిరిగా ఊర్లో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కోసము మనం బందోబస్తు వేసుకోవడం జరిగింది. ఎక్స్పెక్టేషన్ 70 to 1 lakh వస్తారు భక్తులు అని చెప్పారు. సో వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి ఆల్రెడీ పేపర్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అంటే పబ్లిక్కి ఏ వైపు నుంచి రావాలో వెహికల్ పార్కింగ్ అందరివి కూడా 80 feet రోడ్లో పార్క్ చేసుకోవడం కోసం పెట్టాము. డోనార్ పాస్లు ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్ ఉందండి. 500 rupees వాళ్ళకి సపరేట్ లైన్ ఉంది. ప్రోటోకాల్ విఐపీస్కి మాత్రం విఐపీ లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూడడానికి ఈ 1300 మంది బయట జిల్లాల నుంచి కూడా, విశాఖపట్నం రేంజ్ నుంచి బయట జిల్లాల నుంచి కూడా పోలీసులు రావడం జరిగింది. అదే మేడం, అంటే గత ఏడాది ఒరిస్సా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం జరిగింది. గత ఏడాది బాగానే జరిగినప్పుడు కూడాను సాధారణ భక్తులు ఉచిత దర్శనం వారికి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. కేవలము ఈ యొక్క డోనర్లు విఐపీలకు మాత్రమే గత ఏడాది దర్శనం బాగా జరిగిందని మీకు వార్తలు కూడా వచ్చాయి. అంటే అటువంటివి ఈ సంవత్సరం పునరుద్ధరి కాకుండా ఏమైనా మీరు చర్యలు చేపడుతున్నారు? మ్యాక్సిమం ఉచిత దర్శనము 100 rupees టికెట్ వాళ్ళందరికీ కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ అండి. వాళ్ళకి వీలైనంత త్వరగా అవడానికే మ్యాక్సిమం ఫెసిలిటేట్ చేస్తున్నాము. అది కాకుండా ఈ 500 rupees డోనర్స్ వాళ్ళకి సపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఎవరిని కూడా అక్కడ తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. వాళ్ళకి తగినట్లుగా క్యూ లైన్స్ పెట్టాము. పోయినసారి ఎక్కడైతే మనకు ఎక్కువ రద్దీ అనిపించిందో అలాంటి పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకొని అడిషనల్ ఫోర్స్ని వేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. అది మనం రాధిక గారికి అడిగి తెలుసుకున్నాము. ఇది ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తిగా ముమ్మరంగా చేశాము. ఇటు పోలీసు బృందం అయితే ఎటువంటి రేపు అవాంతరిక సంఘటనలు జరగకుండా చూసుకుంటామని కూడా మనకి ఎస్పీ రాధిక గారు చెప్పారు. కెమెరామెన్ గుణతో గిరీశ్వర్, స్వతంత్ర టీవీ, శ్రీకాకుళం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.